గుడ్ మార్నింగ్ సరసు. ఏంటి సరసు ఇంత ఉదయాన్నే లేచావు? ఉదయాన్నే ఏంటి బాబు, ఇప్పటికే ఆలస్యం అయితే ఏంటో ఆ పరుపు మీద పడుకుంటే తొందరగా మెలకువే రాలేదు. రాహుల్ బాబు, స్నానానికి వెళ్ళాలనుకుంటున్నాను. సరే సరసు వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? ఈ రూమ్ మందే సరసు. అంటే బాబు అది ఒక్కటే చీరుంది. ఓ సారీ సరసు, నేను మర్చిపోయాను. ఇవి తీసుకో. ఏంటి బాబు ఇవి? ఈ ఒక్కరోజుకి వీటితో అడ్జస్ట్ అయిపో. రేపు నీకు కొత్త శారీస్ తీసుకొస్తాను. అంటే ఈ బట్టలు నాకు ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది సరసు, నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు. ధైర్యంగా వేసుకో. సరే. వెయిట్ 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 ఇప్పుడు వెళ్ళు. మేడంకి నిజం తెలిసి మా పెళ్లిని సరసుని యాక్సెప్ట్ చేసేస్తే ఈ గదిలో నుండి ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళొచ్చు. భయపడుతూ చేసే ప్రతి పని ధైర్యంగా ఒక భర్త హోదాలో చేయొచ్చు. దేవుడా, ఆ రోజు తొందరగా వచ్చేలా చూడు. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. చాలా బాగుంది సరసు. కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది. అందుకే వేసుకోనని చెప్పాను. నాకేమో చాలా సిగ్గుగా ఉంది బాబు. హలో మేడం, నేను నీ భర్తని. మన మధ్య ప్రేమ అనురాగం ఉండాలి కానీ ఇలా సిగ్గు మొహమాటం కాదు. నేను తుడుస్తానివ్వు. అయ్యోరామా, మీరా? ఏ చేయకూడదా? ఈ మాత్రం భార్య సేవ చేయనివాడు వచ్చే జన్మలో అదేదో అవుతాడని ఆయన ఎవరో చెప్పారు. ఎవరో ఆయన? అమ్మో, నేను నీకు చెప్పకూడదు. పంతులు గారు, పంచాంగాన్ని 1కి 10 సార్లు చూసి గ్రహాలు నక్షత్రాలు అన్నీ సరిగ్గా చూసి మంచి ముహూర్తం పెట్టండి. ఇంతకు ముందులా ఏ ఆటంకం కలగడానికి వీల్లేదు. అలాగేనమ్మా. మేడం, వావ్, బ్యూటిఫుల్, ఆసమ్. దిస్ ఇస్ ద బెస్ట్ కలెక్షన్. రాహుల్ నవ్య చూసారా? లేదు మేడం, ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చాను. చూపించమంటారా మేడం? నో నో నో, నేనే తీసుకెళ్లి చూపిస్తాను.
నవ్య, మీ ఎంగేజ్మెంట్ రింగ్స్ వచ్చాయి. కమ్ విత్ మీ. సరసు, నేనేమైనా సాయం చేయనా? వద్దు బాబు, నేను చేసుకోగలను. పర్లేదు సరసు, మొమ్మాట పడకు. బాబు, నన్ను చేసుకోనివ్వండి. అమ్మ బాబోయ్, ఎవరో వచ్చారు. సరసు, కట్టెల వెనకాల దాక్కు. హాయ్ రాహుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ ఎంగేజ్మెంట్ రింగ్స్ వచ్చాయి రాహుల్, అవి చూపించడానికే వచ్చాను. రాహుల్, టేక్ దిస్. నవ్య, ఇది మీకోసం. నిశ్చితార్థం కోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. ఎలా ఉన్నాయి? లుకింగ్ గ్రేట్ మేడం. నవ్య, వెరీ నైస్ మేడం. తొందరలో జరగబోయే మీ ఎంగేజ్మెంట్ మీ లైఫ్లోనే ఒక మెమరబుల్ మూమెంట్. అందుకే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా కేర్ తీసుకుంటున్నాను. ప్రీతి నువ్వు కలిసి బిజినెస్ లో కూడా పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుని నా నిర్ణయం ఎప్పుడూ రాంగ్ కాదని ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రాహుల్. ఓకే రాహుల్, తొందరగా రా, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే మేడం. అయ్య బాబోయ్, కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయింది. కొన్ని నిమిషాలు ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. ఇలాంటి ప్రమాదాలకి భయపడే ఈ గదిలో ఉండనన్నాను రాహుల్ బాబు. సరసు, ఇప్పుడు ఏం జరగలేదు కదా, నువ్వు టెన్షన్ అవ్వకు. తర్వాత సందర్భాల్లో మనం ఎంత అలర్ట్ గా ఉండాలో అని చెప్పే ఒక చిన్న టెస్ట్ ఇది. ఇలానే ఏదో ఒకటి చెప్తారు మీరు. లేకపోతే నీలా భయపడుతూ కూర్చోమంటావా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాను. రాహుల్ బాబు, ఏంటి? మీరు నా కోసం టిఫిన్ తీసుకొస్తారా? లేకపోతే గుళ్ళో ప్రసాదం తీసుకురమ్మంటావా? నువ్వు ఇక్కడ సైలెంట్ గా కూర్చో, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఎవరు? డాడ్. రాజమండ్రా? సరే ఉండు, మేడం నాటికి చెప్తా. మేడం,
రాజమండ్రి నుంచి ఎవరో ఒకరు మిమ్మల్ని కలవడానికి వచ్చారంట. అతన్ని అలౌ చేయమంటారా వద్దా అని సెక్యూరిటీ అడుగుతున్నారు. రాజమండ్రి నుంచా? ఆ ఊరు నుంచి నా కోసం వచ్చింది ఎవరు? మనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఊరు నుంచే వస్తారు. అలా ప్రశ్నించే బదులు వచ్చిందెవరో తెలుసుకుంటే మంచిది. అతన్ని పంపించమని చెప్పు చక్రి. ఓకే, అలాగే సార్. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. మేడంకి ఏం మాత్రం అనుమానం రాకుండా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేయాలి. సరేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎవరు మీరు? నేను రాజమండ్రి నుంచి వస్తున్నానమ్మా. ఆ ఊరి పంచాయతీ మెంబర్నమ్మా. పంచాయతీ మెంబరా? మా ఊరు నుంచి వచ్చాడా? ఎవరబ్బా? చెప్పండి. చాలా కాలం క్రితం మీకు మీ ఎదుగుదలకి జగన్నాథం గారు సాయం చేశారు. తల్లి చనిపోయి తండ్రికి దూరమైన సరస్వతి ఇక్కడే హైదరాబాద్లో ఉంటుందని తెలిసింది. ఆ కుటుంబం చేసిన సాయానికి నష్టపరిహారంగానైనా ప్రతి సాయంగానైనా కొంత డబ్బు సరస్వతికిస్తే మంచిదని చెప్పడానికి వచ్చానమ్మా. నాకు మంచి చెడు చెప్పడానికి నువ్వెవరు? ఆ ఊరితో గాని అక్కడున్న మనుషులతో గాని ఏ సంబంధం లేకుండా దూరంగా ఉంటుంటే సడన్ గా వచ్చి రుణం సాయం అని మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? అంటే ఆ ఊరి పెద్దగా నువ్వు ఊరికి పెద్దవేమో, ఈ వాగ్దేవికి సలహాలు సూచనలు ఇచ్చే అంత పెద్దవాడివి కాదు. గుర్తు పెట్టుకో. మీరు ఆ ఊరు నుంచి వచ్చారు అనడానికి ఆధారం ఏంటి? నేనేమైనా కోర్టుకొచ్చానా అరుణ్ బాబు గారు ఆధారాలు తేవడానికి? నేను నిన్నే రాజమండ్రి నుంచి వచ్చాను. మిమ్మల్ని ఆ ఊర్లో చూసినట్టు నాకేం గుర్తులేదే. ఊళ్ళో 1,00,000 అడవుళ్ళు ఉంటాయి బాబు, అందుకే మీకు కనిపించలేదేమో. చూడండి, మీ వల్ల అమ్మాయికి అన్యాయం జరగకూడదని పంచాయతీలో తీర్మానం చేసుకున్నాం కాబట్టి నేను అడగటానికి వచ్చాను. చాలు, ఆపో ఆపో. ఒకరికి సాయం చేయడమే గాని అన్యాయం చేసే మనిషి కాదు ఈ వాగ్దేవి. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇక్కడికొచ్చి మొదటి తప్పు చేశావు. ఆ అమ్మాయి గురించే ఆలోచించను, అలాంటిది తన జీవితం గురించి నన్ను అడిగి రెండో తప్పు చేస్తున్నావు. ఎవడు పడితే వాడొచ్చి ఆ కుటుంబం పేరు చెప్పి సహాయం రుణం అనే డబ్బులు అడిగితే ఇవ్వడానికి ఇదేమైనా సత్రం అనుకున్నావా? ఇంకొకసారి ఆ ఊరి నుంచి ఎవ్వరొచ్చినా, ఆ మనిషి తరపున ఎవరు మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. మ్యామ్, ఇలాంటి వాళ్ళ గురించి మీరెందుకు టెన్షన్ పడ్డాం? ఇప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేస్తాను. ఈయన పెద్ద రకమేంటో వాళ్లే తెలుస్తారు. బాబు, ఇంత చిన్న విషయానికి పోలీసుల దాకా ఎందుకు బాబు? ఏదో తోచింది చెప్పడానికి వచ్చాను, వద్దంటే వెళ్ళిపోతాను. వస్తానమ్మా.
ట్రైనింగ్ ఇచ్చాను నీకు, మొత్తం నాశనం చేసావు. చూడండి, త్వరలో ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. అందరూ ఆ నిశ్చితార్థం ఎంత ఘనంగా చెయ్యాలి, ఎలా ప్లాన్ చెయ్యాలి అన్న విషయం గురించి మాత్రమే ఆలోచించండి. అంతేగాని అనవసరపు టాక్స్ గురించి మాట్లాడి డిస్కషన్ చేసి నన్ను టెన్షన్ పెట్టొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఏంటిది రాహుల్? హఠాత్తుగా ఆ ఊరు నుంచి ఒక మనిషి రావడం, మన సరస్సు గురించి మాట్లాడడం నాకేదో అపశకనంగా అనిపిస్తోందిరా. ఏం లేదు డాడ్, వాడొక ఫేక్ పర్సన్. నిజంగా సరస్సు గురించి మాట్లాడాలనుకునే వ్యక్తి అయితే మేడం ఇలా అప్రోచ్ అవుతాడా? యా డాడీ, ఇతనికి కన్ఫర్మ్ గా మేడం గురించి తెలీదు, ఎవరో చెప్తే వచ్చాడు. రాహుల్, ఏది ఏమైనా సరస్సు గురించి వీలైనంత త్వరగా సమాచారం తెలుసుకోవాలి. సరస్సు క్షేమంగా ఉందన్న విషయం నా చెవిన పడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు రాహుల్. సరే డాడ్, మీరేం టెన్షన్ పడకండి. వచ్చారంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా చూసారా? లేకపోతే పెద్దయ్యకి అనుమానం వచ్చి ఇలా ఎవరినైనా పంపించారా? ఏం అర్థం కావడం లేదు. బాబు కూర్చోండి బాబు, నేను వడ్డిస్తాను. పర్లేదు, నేను పైన రూమ్ లో తింటాను, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రాహుల్, మేడం. రాహుల్, ఏంటది? బ్రేక్ఫాస్ట్ మేడం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంటే ఒక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర తినడం ఎందుకని రూమ్ లో తీసుకెళ్తున్నాను మేడం. నువ్వు తీసుకెళ్ళడం ఏంటి రాహుల్? పనివాళ్ళు ఉన్నారుగా. అంటే ఎవరైనా ఉన్నారా? అమ్మగారు, రాహుల్ రూమ్ కి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అంటే బాబుగారే తీసుకెళ్తానన్నారమ్మా. అవును మేడం, నేనే చెప్పాను. నువ్వు చెప్పడం ఏంటి రాహుల్? దిస్ ఇస్ నాట్ ద వే. ఎవరి పని వాళ్ళు చేయడం పద్ధతి. సారీ మేడం. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ సారీ రాహుల్. డోంట్ రిపీట్ ఇట్. ఓకే మేడం.
ఏంటి సరసు భయపడ్డావా?